హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీషా క్రాఫ్ట్స్. ఇప్పుడు ఎంతో ట్రెండింగ్లో ఉన్న రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ని అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామండి. దానికి సంబంధించిన మెటీరియల్ అన్నిటిని మనం దగ్గర పెట్టుకుంటే మనం ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అనిపిస్తుంది. మనకి ఏ కలర్ బ్యాంగిల్ కావాలనుకుంటున్నామో ఆ కలర్ ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే తీసుకోండి. అలాగే మనం ఏ కలర్ బ్యాంగిల్ తీసుకున్నామో అదే కలర్ కుందన్స్ అయితే తీసుకోండి. ఇలా 0 సైజులో ఉండే గోల్డ్ కలర్ పూసలు కూడా తీసుకోవాలి. ఇలా చైన్ లాగా వస్తాయి, లేకపోతే విడివిడిగా పూసలు కూడా వస్తాయండి. నేను ఆ చైన్ అయితే రెండు పూసలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇలా దీనికి B7000 గ్లూ గమ్ అయితే యూస్ చేస్తున్నాను. ఇదేంటంటే ఇది కుందన్స్ని మనం చేత్తో పెట్టడానికి అయితే కష్టం అవుతుంది కదా, చిన్న చిన్న కుందన్స్ని మనం యూస్ చేస్తాం కాబట్టి ఆ కుందన్స్ని మనము ఈ స్టిక్తోనే యూస్ చేసి బ్యాంగిల్కి అయితే అంటిస్తాము. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం స్టిక్ చేసుకోవచ్చండి. ఈ మొత్తం సంబంధించిన మెటీరియల్ మొత్తం కాంబో లాగా అయితే మన షాప్స్లో తీసుకోవచ్చు. నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టేశానండి. వీటికి సంబంధించిన కాంబో లాగా వచ్చేసింది. నేను దాన్ని అక్కడ ఆర్డర్ పెట్టేసి తీసుకున్నాను. తక్కువ కాస్ట్లోనే వస్తుందన్నమాట. ఒకసారి మనం కొనుక్కుంటే మనము చాలా బ్యాంగిల్స్ని వీటితో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము. మనం గ్లూ గమ్ B7000 గ్లూ గమ్ని అయితే యూస్ చేస్తున్నాను. ఇట్లా ప్లెయిన్ బ్యాంగిల్ ఉంటుంది కదా, మనం ఏ కలర్ బ్యాంగిల్స్ యూస్ చేస్తే ఆ కలర్ కుందన్స్ని అయితే తీసుకోవాలి. కుందన్స్ని ఇలా ఆ స్టిక్ని యూస్ చేసి ఇలా మొత్తం కుందన్స్ని అయితే బ్యాంగిల్స్కి మొత్తం పెట్టేసేయాలి. తర్వాత ఆ కుందన్స్ ఉంటాయి కదా, వాటికి మిడిల్లో అయితే మనం ఇంత తీసుకున్నాం కదా గోల్డ్ కలర్వి చిన్న చిన్న పూసలు, వాటిని అయితే ఆ మిడిల్లో పెట్టేసుకుంటే మనకి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం మనం దగ్గర ముందుగా అవైలబుల్లో పెట్టుకొని, సో ఇలా మనము డజన్ బ్యాంగిల్స్ చేసుకున్నామా అన్నీ ఇదే మోడల్లో చేసుకోవచ్చు. లేదా మనం సైడ్ బ్యాంగిల్స్ కావాలనుకుంటున్నాము, సైడ్ బ్యాంగిల్స్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇలా సైడ్ బ్యాంగిల్ అనేది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి నేను 2 బ్యాంగిల్స్ని కలిపేసి ఒక బ్యాంగిల్గా తీసుకున్నాను. ఇట్లా బ్యాంగిల్గా తీసుకొని దానికైతే మనం సైడ్ ఏ కలర్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ కలర్ అయితే తీసుకోండి. నేనైతే రెడ్ కలర్ చూస్ చేసుకున్నాను. దీనికి రెడ్ కలర్వి 2 టైప్స్ ఆఫ్ కుందన్స్ అయితే తీసుకున్నాను. ఇలా రెయిన్ డ్రాప్ లాగా కొంచెం లావుగా ఉండే కుందన్స్ అండ్ ఇవి బాదం షేప్లో ఉండే కుందన్స్, ఈ 2 కుందన్స్ తీసుకొని నేను రెడ్ కలర్ చూస్ చేసుకున్నాను అనమాట. సో నేను ఎల్లో కలర్ బ్యాంగిల్ మీదే ఇట్లా రెడ్ కుందన్స్ అయితే అంటిస్తున్నాను. లేదు మాకు ఎల్లో అసలు కనిపించకూడదు అనుకుంటే రెడ్ బ్యాంగిల్స్ ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకొని దాని మీద షేప్ ఇదే మోడల్లో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్లో అయితే కుందన్స్ అంటించేసుకోవచ్చు అండి. అది మన చాయిస్ అనమాట. సో ఫైనల్గా బ్యాంగిల్ మొత్తం కూడా ఇలాగే అటాచ్ చేసుకుంటూ పోవాలి. సో ఫైనల్గా చూడండి, ఇట్లా బ్యాంగిల్కి మొత్తానికి ఇట్లా కుందన్స్ని అయితే అంటించేసేసుకోవడమే. ఎల్లో కలర్ బ్యాంగిల్స్ మీద కూడా అంటించినా అంత తేడా ఏం కనిపించదు. చూడడానికి లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా మిడిల్లో ఒక కుందన్ పెట్టేసుకుంటే చూడటానికి లుక్ బాగుంటుందండి. ఇలా సింపుల్గా మనము దానికి సంబంధించిన మెటీరియల్ ఒక్కసారి కొనిపెట్టేసుకుంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని, ఏ కలర్స్లో కావాలంటే ఆ కలర్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం టైం పెట్టాలి. కొంచెం టైం పెడితే చాలు. మనకి శారీకి సంబంధించి కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్లో మనమే ఇంట్లో ఈజీగా మనము బ్యాంగిల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా సైడ్ బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా మిడిల్లో బ్యాంగిల్స్, సైడ్ బ్యాంగిల్స్ని కూడా ప్రిపేర్ చేసుకొని వీటిని మనం సెట్ చేసుకోవడమే. ఇలా నేను మిడిల్లో 6 బ్యాంగిల్స్ సెట్ చేసుకున్నాను. అటు సైడ్ బ్యాంగిల్, మిడిల్లో సైడ్ బ్యాంగిల్ అండ్ ఇటు చివరన బ్యాంగిల్, ఇట్లా అయితే సెట్ చేసుకున్నాను. ఒక హ్యాండ్కి అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నా. సేమ్ ఇదే మోడల్ సెకండ్ హ్యాండ్కి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. మీకు వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.